జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. కాంగ్రెస్ డబ్బు పంపిణీ ముమ్మరం చేసింది. విచ్చలవిడిగా డబ్బు కట్టలు పంచుతోంది. ఓటమి భయంతో నిలివెల్లా వణికిపోతున్న రేవంత్ రెడ్డి కరెన్సీ కట్టలిచ్చి కార్యకర్తలను తోలాడు. నోట్లతో ఓట్లు కొనే నీచ కుతంత్రానికి తెరలేపాడు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను మనీ పాలిటిక్స్ గా మార్చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బోరబండలోని సాయిబాబా నగర్ కాలనీలో డబ్బుల పంపిణీ చేస్తున్నారు. మహిళలు, పురుషులను ఓటర్ ఐడి కార్డులతో లైన్లో నిల్చోబెట్టి చెక్ చేసి మరీ డబ్బులు పంచుతున్నారు. షేక్పేట్ డివిజన్ పారామౌంట్ కాలనీలోని ఓ కటింగ్ షాప్లో కాంగ్రెస్ ఐఎంఎం నాయకులు ఓటర్ల స్లిప్పులతో పాటు డబ్బులు పంచుతున్నారు. మధురానగర్లో డిఎన్ఆర్ రెసిడెన్సీ వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక రహమత్ నగర్లో కాంగ్రెస్ నాయకుడు భవానీ శంకర్ నివాసం వద్ద చీరల పంపిణీ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. కాంగ్రెస్ డబ్బు పంపిణీ ముమ్మరం చేసింది. విచ్చలవిడిగా డబ్బు కట్టలు పంచుతోంది. ఓటమి భయంతో నిలువెల్లా వణికిపోతున్న రేవంత్ రెడ్డి కరెన్సీ కట్టలిచ్చి కార్యకర్తలను తోలాడు. నోట్లతో ఓట్లు కొని నీచ కుతంత్రానికి తెరలేపాడు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను మనీ పాలిటిక్స్ గా మార్చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బోరబండలోని సాయిబాబా నగర్ కాలనీలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మహిళలు, పురుషులను ఓటర్ ఐడి కార్డులతో లైన్లో నిల్చోబెట్టి చెక్ చేసి మరీ డబ్బులు పంచుతున్నారు. షేక్పేట్ డివిజన్ పారామౌంట్ కాలనీలోని ఓ కటింగ్ షాప్లో కాంగ్రెస్ ఎంఐఎం నాయకులు ఓటర్ స్లిప్పుతో పాటు డబ్బులు పంచుతున్నారు. ఇక మధురానగర్ లో కూడా సేమ్ సీన్స్ రిపీట్ అవుతోంది. డిఎన్ఆర్ రెసిడెన్సీ వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రహమత్ నగర్ లో కాంగ్రెస్ నాయకుడు భవానీ శంకర్ నివాసం వద్ద చీరల పంపిణీ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ లో విచ్చలవిడిగా
డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇందుకు సంబంధించి ఆధారాలను ఈసీకి సమర్పించారు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుప్పలు కుప్పలుగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు బయటకొస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో గుర్తుకురాని 6 గ్యారెంటీలు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరుగుతూ ఓటమి అంగీకరించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాదికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు, మోకాళ్ల మీద తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు?
100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు న్యాయబద్దంగా, ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్దమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా పోలింగ్కు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని అధికారులు సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు, పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటిని సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ పరిశీలించారు. ఇక మరికొన్ని గంటల్లో పోలింగ్ మెటీరియల్తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంల పంపిణీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. మరి కొద్ది గంటలే మిగిలింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన తర్వాత 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. పూర్తిగా రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి డేటానంతా కూడా డిలీట్ చేసి 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ సామాగ్రి అంతా కూడా సిబ్బంది తరలి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ బూత్లకు తరలి వెళ్తా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. దాదాపు 1760 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాలు దాదాపు 8 బృందాలు ఈ కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి అటు ఈవీఎంలు కావచ్చు, ఎన్నికల సామాగ్రి కావచ్చు, అవన్నీ కూడా తరలి వెళ్తున్నాయి. సిబ్బంది కూడా బస్సుల్లో ఎక్కి వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 4,01,365 మంది ఓటర్లు ఇప్పటికే ఓటును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల బరిలో దాదాపు 58 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నోటాతో కలిపి 59 మంది ఉంటారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 261 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా ఉన్నట్టుగా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పోలింగ్ ని నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులన్నీ కూడా తరలి వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి ఇటు సిబ్బందితో పాటు, పోలీస్ సిబ్బందితో పాటు, ఎన్నికల సామాగ్రితో పాటు ఎన్నికల పోలింగ్ అధికారులంతా కూడా సిద్ధమై వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా, ఈవీఎంలన్నీ కూడా తరలింపు పూర్తవుతుంది. దాదాపు 1600 మంది పోలీసులు, రాష్ట్ర కేంద్ర బలగాలతో కలుపుకొని దాదాపు 3000 మంది పోలీసులు ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. దాదాపు 226 సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. 144 సెక్షన్ కూడా విధిస్తారు. 100 మీటర్ల పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో అన్ని నిషేధాజ్ఞతలు కూడా అమల్లోకి వస్తాయి. పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలు కూడా మోహరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 230 మందిని బైండ్ ఓవర్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఎంసీసీ వైలేషన్ కింద 27 మందికి బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు ఎలక్షన్ కమిషన్ ను కూడా కలవడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఇటు సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో గంట 2 గంటల లోపు పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే ఉన్నటువంటి డివిజన్లు, జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్నటువంటి మిగతా డివిజన్లు అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో 406 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బందితో పాటు, పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రతిక్షణం అనునిక్షణం కూడా ఈసారి డ్రోన్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరిపించే విధంగా అనేక ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్తారు. కానీ ఇవాళ రేపు పెద్ద ఎత్తున ఈ రోజు రాత్రి వరకు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుతుంది. ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు 16 రకాల కార్డులు ఏవైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో ఆ గుర్తింపు కార్డులను తీసుకొని వచ్చి ఓటు వేయాల్సిందిగా చెప్తున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇతరుల లోపలికి అనుమతించాలని కూడా చెప్తా ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి కూడా బస్సులన్నీ కూడా తరలి వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఇదే స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు మరోవైపు బస్సులు కూడా అటు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఏదైతే పోలింగ్ బూత్లకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రేపు 5 గంటలకు ఏదైతే ప్రధానంగా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ఓటు వేసేటువంటి వాళ్ళు సరైనటువంటి ధృవీకరణ కార్డులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం గుర్తించినటువంటి కార్డులను తీసుకొని వచ్చి ఓటు వేయచ్చుగా అధికారులు అయితే సూచించారు. ప్రధానంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రధానంగా ఈ ఏదైతే వాటిని ఏవైతే పూర్తి స్థాయిలో డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారో ఆ డ్రోన్లు కూడా ప్రతి క్షణం ఎక్కడెక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వాటి ద్వారా సరైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రూట్ నెంబర్ 30లో వెళ్తున్నటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో 75, 76 నుంచి మొదలుకొని 86 వరకు కూడా పోలింగ్ బూత్లోకి ఈ బస్సు వెళ్తుంది. అన్ని బూత్లోకి వెళ్లేందుకు ప్రధానంగా సిబ్బంది అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అటు మరోవైపు ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాట్లతో పాటు ఉన్నటువంటి పోలింగ్ సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి వరకు కూడా అన్ని ఏర్పాట్లు బూతులలో చేసుకున్నటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేంద్రాల వద్దకు అన్ని తరలింపు ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులను కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా ఓటర్లు ఓటు వేసేందుకు ఇటు ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలకు పార్టీ క్యాడర్ కూడా అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా ఎలక్షన్ దృష్టి కావచ్చు పార్టీ దృష్టి కూడా తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఎన్నికల సామాగ్రితో పాటు ఎన్నికల సిబ్బంది అంతా కూడా బయలుదేరి వెళ్తా ఉన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు కావడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న కోడిగుడ్డుతో భోజనం తిన్న వెంటనే విద్యార్థినులకు కడుపు నొప్పి మొదలైంది. తర్వాత వాంతులు కావడంతో ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలో భోజనం నాసిరకంగా ఉంటుందని, అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని తమ పిల్లలు రోజు చెబుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. ఉపాధ్యాయులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్స్ తెలిపారు. నేను టిఫిన్ పంపిస్తాను మేడం అని చెప్పిన మేడం వద్దు సార్ నేను చెప్తాక వాళ్ళకి చెప్తాం మేము అని చెప్పింది మేడం. సరే అని చెప్పేసుకున్నాం. ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని ఇలా టిఫిన్ పంపించిన కానీ ఆ టిఫిన్ తినకుండా మళ్ళీ అది తిన్నాడు మళ్ళీ కడుపున వస్తుందని ఫోన్ వచ్చింది. వెంటనే మళ్ళీ నేను తీసుకోవడానికి వచ్చింది. అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము ఇంటికి నుంచి టిఫిన్ అన్నా పంపిస్తుంటాం కానీ ఇట్లా వద్దు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట అయితే ఆడద్దని చెప్పండి. और खतरे आ रहे हम लोग रोज आके घर में बोल रहे हम परसों भी आके बोले उन लोग पकवान वालों से बोले तो हमें अच्छा पका रहे कर रहे बोल के बोल रहे मगर वो सही नहीं पका रहे और सही नहीं दे रहे अंडे भी सही नहीं उबल रहे कभी भी आके टीचरों को भी बोल रहे सारा को बोल रहे और पकवान वालों को बोलते और हमारे पे झूठा बोल रहे हम अच्छा पका रहे तुम्हारे बच्चे झूठ बोल रहे बोल के कर रहे గుడ్లు కానివ్వండి ప్లస్ కిచిడి కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది కడుపు నొప్పి లేస్తుంది ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు 0 క్వాలిటీ ఎగ్స్ తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు. విద్యార్థులు తినే కంచెం నుండి గుడ్డు మాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అంటూ భోజనం సరఫరా చేసే సంస్థలకు బకాయిలు ఇవ్వలేదు రేవంత్ సర్కార్. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సప్లై చేసే మెనూ నుంచి గుడ్డును తీసేసింది. ధరలు పెరగడం, కోట్లలో చెల్లించని బకాయిలతో విద్యార్థులకు పౌష్టికాహారంగా ఉన్న గుడ్డును మెనూ నుంచి తొలగించింది. దసరా సెలవుల తర్వాత నుంచి అల్పాహారం, గుడ్డు, అరటిపళ్లు కూడా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
8వ తరగతి చదువుతున్న సిద్ధార్థ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో కర్ణబేరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. తమ కుమారుడి చెవిపై కొట్టడంతో వినికిడి పూర్తిగా కోల్పోయాడని, పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో ఆందోళనకరంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఉపాధ్యాయుడు నాగరాజు నిత్యం తమపై చేయి చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తున్నాడని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం ప్రముఖ కవి, రచయిత అందశ్రీ జీవితం. బడి మొహం చూడలేదు, అక్షరం ముక్క రాదు, నిరక్షరాస్యుడి నుంచి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి అందశ్రీ. సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో 7 గంటలకు 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అందశ్రీ మరణ వార్తతో సాహితీ, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అందశ్రీ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందశ్రీ వయసు 64 ఏండ్లు. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. మాయమైపోతున్నాడమ్మా గీతంతో ప్రజాకవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జయ జయ హే తెలంగాణ గీతంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గొంతుకయ్యారు. ఈయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు అందశ్రీ. చదువుకు, అక్షరాలకు దూరంగా ఉంటూ తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాచారు. పల్లెటూరి ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేలుకొలిపాయి. పక్షుల కిలకిల రావాలు, వాగుల గలగల నాదాలు, మట్టి వాసన ఈయనకు గురువులుగా మారాయి. నిజామాబాద్లో తాపీ పని నేర్చుకునేందుకు వెళ్లగా అక్కడ ఈయన సాహిత్యాన్ని చూసి శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆశ్చర్యపోయారు. అప్పుడే అందే ఎల్లయ్యగా ఉన్న పేరును ఆయనే అందశ్రీగా మార్చారు. ఆ తరువాత మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి పాటలు ప్రజాకవిగా నిలబెట్టాయి. ఈయన రచనల్లో పదజాలం కంటే బలమైన భావోద్వేగమే ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ నేల ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఏనాడు బడి మెట్లెక్కకుండా అక్షరం ముక్క రాకపోయినా అందశ్రీ తన ప్రతిభతోనే సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. తెలంగాణ నేల ఆత్మను ప్రతిబింబించే రచనలతో పాటు సినిమాల్లో కూడా ఈయన రాసిన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో పలు పాటలు ప్రాచుర్యం పొందాయి. పల్లె నీకు వందనాలమ్మో, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక పాటలు ఆకట్టుకున్నాయి. 2006లో గంగ సినిమాతో నంది పురస్కారం అందుకున్నారు అందశ్రీ. అందశ్రీ లేకపోయినా ఆయన రాసిన కవిత్వం, రచన తెలంగాణ నేలపై ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ప్రజాకవి అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. అందశ్రీ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని కేటీఆర్ అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.